మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తనయుడు వినీత్ రెడ్డితో సహా ఒంగోలు తిరుపతికి చెందిన 26 మంది వైసీపీ కార్పొరేటర్లు జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అందరికీ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి సమిష్టిగా పనిచేయాలని పవన్ వారికి పిలుపునిచ్చారు. ఒంగోలు తిరుపతి నగరపాలక సంస్థలకు చెందిన 25 మంది వైసీపీ కార్పొరేటర్లతో పాటు ఒంగోలు డిప్యూటీ మేయర్ జనసేనలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కుమారుడు బాలినేని ప్రణీత్ రెడ్డితో సహా ఒంగోలు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ వెల్నాటి మాధవరావు, డిఎల్డీఏ చైర్మన్ కోసూరు రాధాతో పాటు 18 మంది కార్పొరేటర్లు, మరో 3 కోఆప్షన్ సభ్యులు జనసేనలో చేరారు. తిరుపతి నగరపాలక సంస్థకు చెందిన 7 వైసీపీ కార్పొరేటర్లు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆధ్వర్యంలో జనసేనలో చేరారు. ఈ కార్యక్రమంలో బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్, ఏపీ టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ చైర్మన్ కళ్యాణం శివశ్రీనివాస్ తదితరులు పాల్గొనడం జరిగింది.